హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తుంది గణేష్ టెక్ ఇన్ తెలుగు. నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మెయిల్కి కానీ మీ డివైస్కి కానీ నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే కనుక ఇక్కడ కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సెండ్ మీ నోటిఫికేషన్స్ అని చెప్పి సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్ ప్రెస్ చేయండి. అలాగే నేను వీడియోలో వెబ్సైట్స్ కానీ యాప్స్ గురించి కానీ ఏమి చెప్పినా వాటికి సంబంధించిన URLs అన్నీ కింద ఉంటాయి. ఇక్కడి నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం Mi A1 కెమెరా రివ్యూ చూద్దాం. దానికన్నా ముందు కెమెరా స్పెసిఫికేషన్ చూద్దాం. మనకి వెనకాల డ్యూయల్ టోన్ ఫ్లాష్ ఉంది, అలాగే ఒకటి వైడ్ యాంగిల్ లెన్స్, ఇంకోటి టెలిఫోటో లెన్స్ ఉంది అనమాట. 2 కెమెరాలు ఉన్నాయి. అలాగే మనకి వైడ్ యాంగిల్ లెన్స్ అపేచర్ వచ్చి 2.2 ఉంది. అదే టెలిఫోటో లెన్స్ అయితే కనుక అది కూడా 12 మెగాపిక్సెలే. అపేచర్ వచ్చేసరికి 2.6 ఉంది అపేచర్ దీంట్లో మనకి. మీరు అలాగే 4K కానీ 1000 అంటే ఫుల్ హెచ్డి కానీ వీడియోస్ రికార్డ్ చేస్తే కనుక 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వీడియో కింద రికార్డ్ అవుతుంది. అదే కనుక లో మోడ్ లో వీడియోస్ రికార్డ్ చేస్తే కనుక 120 ఫ్రేమ్స్ పర్ సెకండ్ కింద రికార్డ్ చేస్తుంది వీడియోస్ ఇందులో. అలాగే మనకి 2x ఆప్టికల్ జూమ్ ఉంది. అలాగే HDR మోడ్, పరోరమా ఇవన్నీ కామన్ గా ఉన్నాయి MI లో. మనం ఒకసారి కెమెరా ఫస్ట్ మనకు ఓపెన్ చేస్తే ఇలా కనపడుతుంది అనమాట చూడడానికి. ఇక్కడ 1x అని చెప్పి కనపడుతుంది, చూసారు కదా. 1x అంటే అలా దగ్గరికి వస్తే వెనక్కి వెళ్తూ ఉంటుంది అనమాట జూమ్ అవ్వడానికి. అది నెక్స్ట్ మీకు బోకే ఎఫెక్ట్ యాక్టివేట్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ ఒక బొమ్మ కనపడుతుంది కదా, దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే కనుక అలా బ్లూ కలర్లో మారుతుంది. ఇప్పుడు మీకు బోకే ఎఫెక్ట్ అనేది యాక్టివేట్ అయింది అనమాట. మీకు ఈ ఫోటో శాంపుల్స్ అలాగే స్లో మోషన్ వీడియోస్ ఇవన్నీ కూడా వీడియో ఎండ్లో పెడతాను, అవి కూడా మీరు శాంపుల్స్ చూడొచ్చు. అలాగే ఫొటోస్ అయితే కనుక నేను నా ఫేస్బుక్ పేజ్లో కూడా పోస్ట్ చేస్తాను. అక్కడి నుంచి మీరు జూమ్ చేసి క్వాలిటీ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే అలా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే మనకి బోకే ఎఫెక్ట్లో ఉండగా కనుక ఫ్లాష్ ఆన్ చేస్తే కనుక బోకే ఎఫెక్ట్ నుంచి బయటకు వచ్చేస్తాం, చూసారు కదా. నెక్స్ట్ అలాగే మనకి ఇక్కడ ఫిల్టర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ 3 సర్కిల్స్ కనపడుతున్నాయి, చూసారు. అవి ప్రెస్ చేశారంటే కనుక సర్కిల్స్ ఉన్నాయి. సర్కిల్స్ ప్రెస్ చేస్తే కనుక ఇక్కడ ఫిల్టర్స్ ఉన్నాయి మనకి. జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే కనుక ఫిల్టర్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. నెక్స్ట్ అలాగే మనం ఫ్రంట్ కెమెరాకి బ్యాక్ కెమెరాకి స్విచ్ అవడానికి ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చారు, స్విచ్ అయ్యి చూసారు అలాగా. నెక్స్ట్ అలాగే మనం వీడియో మోడ్కి వెళ్తే కనుక ఈ 1x అనేది మిస్ అవుతుంది, జూమ్ అనేది నార్మల్ గానే రికార్డ్ అవుతుంది. మీకు ఫ్లాష్ కావాలంటే ఫ్లాష్ ఆన్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఆప్షన్ ఉంది. నెక్స్ట్ మనం కెమెరా మోడ్కి వెళ్ళిపోదాం. కెమెరా మోడ్ లోకి ఒకసారి సెట్టింగ్స్ లోకి వెళ్ళి మనకి ఏమేమి ఉన్నాయనేది చూద్దాం. కెమెరా ఫ్రేమ్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి కనపడింది, చూసారా. స్టాండర్డ్ మోడ్ అయితే కనుక 16:4:3 ఉంది. అదే కనుక ఫుల్ స్క్రీన్ అయితే కనుక 16:9 రేషియోలో మనం ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట. అది కూడా హై క్వాలిటీలో. మిగిలినవన్నీ నార్మల్గానే ఉన్నాయి, అంత మించి ఇంకేమీ లేదు. నెక్స్ట్ మనం వీడియో మోడ్లోకి వెళ్దాం. వీడియో మోడ్లోకి వెళ్తే కనుక మనకి టైం ల్యాబ్స్ అలాగే స్లో మోషన్ వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో మనం 4K వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ కనపడుతుంది చూసారా, 4K ఫుల్ HD SD అని చెప్పేసి కనపడుతుంది, చూసారు కదా. అలాగే మనం ఆటోమేటిక్గా ఫోకస్ అవ్వాలి అంటే కనుక మీకు స్పీడ్గా కొంచెం ఫోకస్ అవ్వాలంటే కనుక ఆబ్జెక్ట్ మీరు CAF అనే దాన్ని యాక్టివేట్ చేసుకోండి. లేదంటే ట్యాబ్ అని చెప్పి కనపడుతుంది చూసారా, దాని కనుక యాక్టివేట్ చేస్తే ఏమవుతుందంటే మీకు ట్యాప్ చేస్తూ ఉండాలి ఫోకస్ అవ్వాలంటే కనుక. అదే CAF యాక్టివేట్ చేస్తే కనుక మీకు ఆటోమేటిక్గా అది ఫోకస్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. మీరు మళ్ళీ ట్యాప్ చేయాల్సిన పని ఉండదు దీంట్లో. ఇందులో ఫ్రంట్ సైడ్ వచ్చి మనకి 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దీన్ని కూడా మనం ఫుల్ HD వీడియో రికార్డ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను అలాగే అవుట్డోర్లో ఒక వీడియో రికార్డ్ చేశాను. మీరు అది కూడా శాంపుల్ ఇప్పుడు సైడ్ బై సైడ్ ప్లే అవుతుంది, ఒకసారి చెక్ చేయండి మీరు. మనకి బ్యాక్ కెమెరా ఈ కెమెరాస్లో ఎటువంటి స్టెబిలైజేషన్ అయితే కనుక మనకి లేదు. Mi A1లో స్టెబిలైజేషన్ అయితే కనుక 2 కెమెరాస్కి ఏమీ లేవు మనకి స్టెబిలైజేషన్ అనేది. మీరు బ్యాక్ కెమెరాతో రికార్డ్ చేసిన వీడియో ఇప్పుడు ప్లే అవుతుంది, ఈ శాంపుల్ చూడండి మీరు. అలాగే నాయిస్ అనేది ఎంత క్యాచ్ అవుతుంది అనేది మీరు ఇక్కడే చెక్ చేసుకోవచ్చు.
మనకి బోకే ఎఫెక్ట్ అయితే కనుక తీస్తే కనుక ఫొటోస్ అనేవి ఇలా వస్తాయి. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, అలాంటిది ఏది బ్లర్ అవ్వలేదు, నీట్గా వచ్చింది ఫోటో అనేది. ఇది అవుట్డోర్ కండిషన్స్లో అయితే కనుక ఇంత నీట్గా ఉంది. ఇప్పుడు మీరు చూసిన ఫోటో ఏమో 16:9 రేషియోలో తీసిన ఫోటో అనమాట ఇది. నెక్స్ట్ టైం ఇది 4:3లో తీసిన ఫోటో. ఇది కూడా బోకే ఎఫెక్ట్లో తీసాను అనమాట. ఇది నార్మల్గా తీసింది అనమాట. ఇది 16:9 రేషియోలో ఉన్న ఫోటో ఇది. ఇది కూడా సేమ్ అదే శాంపుల్. అంటే ఇది 1x ప్రెస్ చేస్తే కనుక మీకు ఇలా దగ్గరికి వచ్చి కనపడుతుంది. ఇది 1x ప్రెస్ చేయకపోతే కనుక ఇలా దూరంగా వచ్చినట్టు కనపడుతుంది అనమాట. ఇది ఇండోర్ కండిషన్లో తీసిన ఫోటో అనమాట. శాంపుల్ మీకు నాయిస్ అయితే కనుక ఎక్కువ క్యాచ్ చేస్తుంది. అసలు బోకే ఎఫెక్ట్ అనేది అంతగా దీంట్లో చూపించట్లేదు. అలాగే ఆండ్రాయిడ్ టాయ్, ఇప్పుడు మీకు ఆండ్రాయిడ్ టాయ్ కనపడుతుంది చూసారు కదా ఇక్కడ, ఇందులో కూడా బోకే ఎఫెక్ట్ అనేది బాగానే వస్తుంది. అది అవుట్డోర్ కండిషన్స్లో మాత్రమే. అది ఇండోర్ కండిషన్స్లోకి వస్తే కనుక మనకి మళ్ళీ అది బోకే ఎఫెక్ట్ అనేది అంత న్యాచురల్గా అయితే కనుక లేదు. నాయిస్ ఎక్కువగా ఉంది దీంట్లో. ఫ్రెండ్స్, మనం అలాగే బ్యాక్ కెమెరాతో ఎలాగ 16:9 రేషియోలో ఫోటో ఎలా తీసుకోగలమో అలాగే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో కూడా తీసుకోవచ్చు మనం. అవే 2 శాంపుల్స్ అనమాట. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు 4K వీడియో శాంపుల్ చూస్తున్నాం. దీంట్లో 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ కింద వీడియో రికార్డ్ అవుతుంది. మనకి దీంట్లో CAF ఉంది, అంటే కంటిన్యూస్ ఆటో ఫోకస్ సిస్టమ్ ఉంది. దీంట్లో మనకి ఫోకస్ అనేది ఎంత స్పీడ్గా అవుతుంది అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో స్లో మోషన్లో రికార్డ్ చేసిన వీడియో శాంపిల్ ఇది. మనకి దీంట్లో ఎంత టైం పీరియడ్ కావాలంటే అంత టైం పీరియడ్ని మనం కావాల్సినట్టు ఇందులో అడ్జస్ట్ చేసుకోవచ్చు. MA1లో మనం కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్లో మోషన్ అనేది ఇలా వస్తుంది మనకి చూడడానికి. ఫ్రెండ్స్, ఇది టైం ల్యాప్స్ వీడియో అనమాట. మీరు శాంపుల్ ఇక్కడ చూడొచ్చు. మనకి ఎన్ని సెకండ్స్ వీడియో అనేది ఎలా కావాలనేది దీంట్లో మనం కావాల్సినట్టు సెట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలో ఇంతే. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.